హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డిసెంబర్ 5th రోజు అడిగినటువంటి 2 షిఫ్ట్స్లో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇక్కడ మనము ఒకసారి చూద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనము డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ అడిగిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే కాకుండా ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో ఆ క్వశ్చన్స్, వాటికి రిలేటెడ్గా ఉండే బిట్స్, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో ఒకసారి మనము చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏమేమి అడగడానికి ఛాన్స్ ఉందనేది ఒకసారి మనము నా లాస్ట్ వీడియోస్ మీరు చూసినట్టయితే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏంటి అవి ఎగ్జామ్లో వచ్చినాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. నేను ఏదైతే అడిగిన క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఎక్స్పెక్టెడ్గా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, అవి మోస్ట్లీ ఇప్పటివరకు ఈ జరిగిన 3-4 డేస్లోనే మనకు అడగడం జరిగింది. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సేమ్ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయండి. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ద షేడ్ ఆఫ్ సాఫ్రాన్ బుక్ ఈజ్ రిటెన్ బై, ద షేడ్ ఆఫ్ సాఫ్రాన్ ద బుక్ ఈజ్ రిటెన్ బై, ఎవరు రాశారు ఈ బుక్ అని అంటే చూడండి, ఇక్కడ సాబా నాక్వి అని రాశారండి. సాబా నాక్వి అనే పర్సన్ రాశారు. సాబా నాక్వి అనే ఒక పర్సన్ రాశారు. సో దీనికి మామూలుగా ఏంటంటే, దీనికి ట్యాగ్లైన్ కింద ట్యాగ్లైన్ ఏంటంటే అటల్ టు మోడీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మొదలు పెడితే మోడీ వరకు బీజేపీ పార్టీ అనేది ఎట్లా రైజింగ్ ఆఫ్ బీజేపీ పార్టీ అనేది ఈ బుక్లో ఉండడం జరుగుతుంది. ఏంటది? ద షేడ్ ఆఫ్ సాఫ్రాన్. ఎవరు రాశారు? సాబా నాక్వి రాశారనమాట. ఓకేనా, రైట్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో డ్యాన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, ఎప్పుడండి డ్యాన్స్ డే? ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డ్యాన్స్ డే వచ్చి యోగా డే, ఎర్త్ డే, వాటర్ డే, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ April 29th. ఎప్పుడండి? April 29th రోజు మనకి డ్యాన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ డేస్ అనేవి కొన్ని ఉంటాయండి, మంత్లీ ఒక 10 to 15 ఉంటాయి. సో మొత్తం 12 monthsలో కలిపి ఒక 150 వరకు ఉంటాయి. అవన్నీ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా 1 మార్క్ వచ్చినట్టే, 100% 1 మార్క్ వచ్చినట్టే. చాలా సింపుల్గా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండి, సో గోవా సీఎం ఎవరండి? మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. మనకి ఇక్కడ విషయం ఏంటంటే, అన్ని స్టేట్స్కి సీఎంస్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ అనేది వస్తుందండి. ఇప్పుడు గోవా సీఎం ఎవరు అంటే మనకి చూడండి, ప్రమోద్ సావంత్. ఎవరండి? ప్రమోద్ సావంత్ అనేటైన గోవా సీఎం అనమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. తమిళ్ న్యూ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, తమిళ్ న్యూ ఇయర్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ అవుతుంది అంటే 14th April సెలబ్రేట్ అవుతుందండి. ఇప్పుడు 14th April. అంటే వాళ్ళు జరుపుకునే ఆ ఫెస్టివల్ ఏమంటారంటే, మనకు ఉగాది ఉంటుంది కదా, సో ఆ ఉగాది లాగే వాళ్ళు ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే పుతాండు అనేది ఒక ఫెస్టివల్ ఉందండి, పుతాండు. దాన్ని ఇంకొక పేరు ఏంటంటే పూతు వర్షం అనేది మనకి ఇదనమాట. పూతు వర్షం అనేది దీనికి ఇంకొక పేరు అనమాట. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే, మనం ఎప్పుడైతే ఉగాది ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ 14th April రోజు ఈ ఫెస్టివల్ రోజు మనకు వాళ్ళు జరుపుకుంటారు అనమాట. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా ఏంటంటే కోల్కతా పోర్ట్ అండి. కోల్కతా పోర్ట్ ఓల్డెస్ట్ పోర్ట్ వచ్చేసి మనకి కోల్కతా పోర్ట్. సో ఇది ఎంత డిస్టెన్స్, ఎంత లాంగ్ ఉంటుంది, ఎంత ఉంటుంది అంటే 203 kilometers ఉంటుంది. ఎంత చెప్పండి? 203 kilometers. సో దీనికి రిలేటెడ్గా ఇంకా మనకి ఏం అడగడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ ఇంకా మనకి ఓల్డెస్ట్ పోర్ట్ అడిగాడు. ఇంకేం అడగడానికి ఛాన్స్ ఉంది? లార్జెస్ట్ పోర్ట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటది? లార్జెస్ట్ పోర్ట్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పోర్ట్? లార్జెస్ట్ పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ముంబై. వాట్ ఈస్ దట్? ముంబై. నెక్స్ట్ స్మాలెస్ట్ పోర్ట్ ఏంటండి? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పోర్ట్? స్మాలెస్ట్ పోర్ట్ వచ్చేసి మనకి కాండ్లా. నెక్స్ట్ డీపెస్ట్ పోర్ట్ ఏంటండి? వాట్ ఈస్ ద డీపెస్ట్ పోర్ట్? డీపెస్ట్ పోర్ట్ వచ్చేసి మనకి కృష్ణపట్నం అండి, కృష్ణపట్నం. సో దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఓకేనా, రైట్. కృష్ణపట్నం అనేది మనకి ఇక్కడ డీపెస్ట్ పోర్ట్. లార్జెస్ట్ పోర్ట్, స్మాలెస్ట్ పోర్ట్, డీపెస్ట్ పోర్ట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్.
who attended the second round table conference. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది అసలు ఇక్కడ మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఒకసారి ఇక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1930లో జరిగింది, 1931లో ఇది జరిగింది, 1932లో ఇది జరిగింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ పార్టిసిపేట్ చేయలేదండి. గాంధీజీ అన్నట్టయినా పార్టిసిపేట్ చేయలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ వీటి గురించి మనం కొంచెం డెప్త్గా మనము డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మన క్వశ్చన్, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగేటప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ అనేది పవర్లో ఉందన్నమాట. ఏం పార్టీ? లేబర్ పార్టీ. ఈ లేబర్ పార్టీ నుంచి ఎవరు మరి ప్రైమ్ మినిస్టర్ అప్పుడు అంటే మామూలుగా బ్రిటన్ ప్రధాని ఎవరున్నారంటే రామ్సే మెక్డొనాల్డ్ అండి. రామ్సే మెక్డొనాల్డ్ అనే పర్సన్ ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగేటప్పుడు రామ్సే మెక్డొనాల్డ్ వచ్చేసి లేబర్ పార్టీ నుంచి ప్రధానిగా ఉన్నారన్నమాట. రైట్. ఈయననే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనమాట. ఈయననే ఈ మూడింటికి అధ్యక్షత వహించింది కూడా రామ్సే మెక్డొనాల్డే. ఓకేనా? అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి ఎందుకు జరిగినాయి అంటే మన భారతీయులు అంటే ఇండియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి మన అక్కడ ఏం జరిగిందంటే రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి అక్కడ జరిగినాయి. సో రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి అసలు ఎక్కడ జరిగినాయి అంటే బ్రిటన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగినాయండి. ఎక్కడ జరిగినాయి చెప్పండి? జేమ్స్ ప్యాలెస్లో జరిగినాయి. ఇక్కడ జేమ్స్ ప్యాలెస్. చూడండి, ఇక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే 1930లో జరిగింది. సెకండ్ వచ్చేసి 1931, థర్డ్ వచ్చేసి 1932. ఇట్లా వరుసగానే జరుగుతూ ఉంటాయి. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వచ్చేసి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మనకి గాంధీ పార్టిసిపేట్ చేశాడండి. గాంధీ పార్టిసిపేట్ చేసిన ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి అని అంటే సెకండ్ అనమాట. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన గాంధీ పార్టిసిపేట్ చేసినటువంటి ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి? గాంధీ. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ గాంధీ పార్టిసిపేట్ చేసినటువంటి ఒకే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటంటే సెకండ్ వన్ అనమాట. ఓకేనా? 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయినటువంటి పర్సన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 3టికి అటెండ్ అవుతాడు ఈయన. ఓకేనా? రైట్. సో దీని తర్వాత మనకి ఏమైందంటే 1932లో ఒకటి కమ్యూనల్ అవార్డు అనేది వస్తుందండి. కమ్యూనల్ అవార్డు అనేది ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఏంటి అనేది చాలా స్టోరీ పెద్దగా ఉంటుందండి. 1932 కమ్యూనల్ అవార్డు. ఇక మనకి నేను ఏం చెప్తున్నానంటే కమ్యూనల్ అవార్డు అనేది ఏ ఇయర్లో వచ్చిందంటే 1932లో వచ్చింది. దీని తర్వాత మనకి ఏమైందంటే గాంధీ అంబేద్కర్ల మధ్య ఏం జరిగింది అంటే పూనా ఒడంబడిక జరిగిందండి. ఏం ఒడంబడిక? పూనా ఒడంబడిక జరిగింది. ఎవరి మధ్యత్వంతో అంటే పూనా ఒడంబడిక మదన్ మోహన్ మాలవీయ. ఎవరండి? మదన్ మోహన్ మాలవీయ మధ్యవర్తిత్వంతో మదన్ మోహన్ మాలవీయ మధ్యవర్తిత్వంతో ఏం జరిగిందంటే గాంధీ అంబేద్కర్ పూనా ఒడంబడిక జరిగిందనమాట. ఏం జరిగింది? పూనా ఒడంబడిక జరిగింది. దిస్ ఈస్ అ పాయింట్ అనమాట. ఎస్. సో ఇక్కడ మనకి ఏంటి చెప్పండి, ఇది 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. గాంధీ ఐఎన్సీ నుండి అటెండ్ అయినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే సెకండ్ కాన్ఫరెన్స్. 3టికి అటెండ్ అయినటువంటి పర్సన్ ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1930, సెకండ్ వచ్చేసి 1931, థర్డ్ వన్ వచ్చేసి 1932. మరి అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే రామ్సే మెక్డొనాల్డ్. ఏ పార్టీ నుంచి ఆయన అయిందంటే లేబర్ పార్టీ. మొత్తం ఆయన అధ్యక్షతనే జరిగినాయి అనమాట. ఓకేనా? రైట్. సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఎక్కడ జరిగినాయి అంటే బ్రిటన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగినాయి. సో కమ్యూనల్ అవార్డు ఎప్పుడు వచ్చింది అంటే 1932లో వచ్చింది. పూనా ఒడంబడిక ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య జరిగింది. ఎవరి మధ్యవర్తిత్వంతో అంటే మదన్ మోహన్ మాలవీయ మధ్యవర్తిత్వంతో జరిగిందనమాట.
సో ఇది మనకి దేని గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి చిన్న కొన్ని పాయింట్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఓకే, ఓల్డెస్ట్ న్యూక్లియర్ స్టోరేజ్ ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ న్యూక్లియర్ స్టోరేజ్ ఇన్ ఇండియా ఏంటంటే తారాపూర్ అండి. ఏంటది? తారాపూర్. ఎప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ చేశారంటే 1969లో దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. నేను ఆల్రెడీ ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మొత్తం చెప్పేశాను. ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లీఫో ఫుల్ ఫామ్ ఏంటి అంటే చూడండి, ఇది కంప్యూటర్ సంబంధించింది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏంటది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. వాట్ ఈస్ దట్? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది మీకు ఆల్రెడీ నేను కంప్యూటర్ బేస్డ్ ఫుల్ ఫామ్స్ అబ్రివేషన్స్ అనేది నాకు కంప్లీట్ ఒక వీడియోనే చేశాను. దాంట్లో నుంచే మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి. యూఆర్ఎల్ అనేది రిపీట్ అయింది, మళ్ళీ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అనేది 2 times అడిగాడు ఇప్పటికే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గవర్నర్ నేమ్ ఆఫ్ సిక్కిం. నేను ఆల్రెడీ చెప్పాను, సీఎంస్ ఆఫ్ ది స్టేట్స్, ఇండియన్ స్టేట్స్, గవర్నర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, ఇవన్నీ చెప్పాను నేను. చూసుకుంటాం ఏంటి అంటే గంగా ప్రసాద్ అండి. వాట్ ఈస్ ద నేమ్? గంగా ప్రసాద్ ఈజ్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ సిక్కిం. ఇదనమాట పాయింట్. నెక్స్ట్, ఖిలాఫత్ మూమెంట్ వాజ్ హెల్డ్ ఆన్. ఖిలాఫత్ మూమెంట్ వాజ్ హెల్డ్ ఆన్. అసలు ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేది ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వరల్డ్ వార్ 1 అనేది, మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914 నుంచి మొదలు పెడితే 1918 వరకు జరిగింది. ఈ జరిగినప్పుడు ఏమైందంటే టర్కీ అని మనకు ఒక కంట్రీ ఉంటుందండి. టర్కీ అనే కంట్రీ మనకు ఇప్పుడు ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయిందంటే బ్రిటన్ వల్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దీన్ని అంటే టర్కీని బ్రిటన్స్ ఏం చేశారంటే ఆక్యుపై చేసేసుకున్నారు. ఆక్యుపై చేసేసుకుని అక్కడ ఏంటంటే ఖలీఫా అని అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ టర్కీలో ఖలీఫా అని ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఈ బ్రిటన్ వాళ్ళు ఏం చేశారంటే టర్కీని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఈ ఖలీఫా సిస్టమ్ని అబాలిష్ చేయడానికి, అంటే డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఖలీఫా వ్యవస్థను రద్దు చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తారంటే నిరసనలు వ్యక్తం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తారు అనమాట. సో దానిలో భాగంగా ఇండియాలో ఈ ఖిలాఫత్ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేస్తారనంటే అలీ బ్రదర్స్ స్టార్ట్ చేస్తారండి. అలీ బ్రదర్స్. ఆ అలీ బ్రదర్స్ పేరు ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏం పేరు అంటే షౌకత్ అలీ అండ్ మహమ్మద్ అలీ. ఎవరండి? షౌకత్ అలీ అండ్ మహమ్మద్ అలీ అనే బ్రదర్స్ ఇండియాలో మనకి ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ చేస్తారనమాట. ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. దీనికి తర్వాత గాంధీ కూడా సపోర్ట్ చేస్తారు. తర్వాత చాలామంది పెద్దలు వచ్చి దీనికి సపోర్ట్ చేస్తారు. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అనమాట. దిస్ ఇస్ ద పాయింట్. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఖిలాఫత్ మూమెంట్. అసలు ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది అంటే 1980 నుంచి 1924 దాకా ఢిల్లీలో జరిగిందండి. ఇక్కడ ఢిల్లీలో జరిగింది అనమాట. దిస్ ఇస్ ద పాయింట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది మనకి ఖిలాఫత్ మూమెంట్ పని అనమాట. ఇప్పుడు ఖిలాఫత్ మూమెంట్ పైన ఏమేమి అడగడానికి ఛాన్స్ ఉంది? టర్కీ ఎందుకు వచ్చింది అని అంటే అది రీజన్. ఎవరెవరు స్టార్ట్ చేశారంటే షౌకత్ అలీ, మహమ్మద్ అలీ బ్రదర్స్. సో ఇదనమాట. ఎప్పటి నుంచి ఎక్కడ దాకా జరిగిందంటే 1980 నుంచి 1924 దాకా ఢిల్లీలో జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, జలియన్ వాలాబాగ్ మెసాక్యూర్ అంటారండి. జలియన్ వాలాబాగ్ ఉదంతం అంటాం. ఎంతమంది చనిపోయారు అని అంటే ఇక్కడ యాక్చువల్లీ ఎంతమంది చనిపోయారు అని అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా రాస్తున్నారు. సో ఓవరాల్గా అయితే 1000 మందికి పైగా అండి. దీంట్లో ఏంటి అని అంటే దీన్ని మనం చూద్దాం ఒకసారి. సో అసలు ఈ జలియన్ వాలాబాగ్ అనేది ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్న స్టోరీ ఏందనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది అసలు ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూద్దాం మనం. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది అసలు ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మన ఇక్కడ 1919లో రౌలట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. రౌలట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎవరు? బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో రౌలట్ యాక్ట్ అనేది. అయితే విషయం ఏంటంటే 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ 1 జరిగింది కదా, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే బానిస దేశాలు ఉన్నాయో, అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో ఉన్న దేశాలలో ఆ కంటిన్యూస్గా ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అలాగే అన్ని దేశాలలో నిరసనలు అనేవి వ్యక్తమవుతున్నాయి అన్నమాట. సో ఇట్లా ఈ నిరసనలు అనేవి అణిచివేయడానికి
ఈ బ్రిటన్ అంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది, బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే 1919లో రౌలట్ యాక్ట్ తీసుకొచ్చింది. రౌలట్ యాక్ట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే 144 సెక్షన్ లాగా అనమాట. ఇప్పుడు మనకు 144 సెక్షన్ పెడతారు కదా, సో ఈ 144 సెక్షన్ లాగా అనమాట. ఏంటనంటే ఎక్కడైనా ఎవరైనా ఏదైనా నిరసన వ్యక్తం చేస్తున్నారు అనుకుందాం, నిరసన వ్యక్తం చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ రౌలట్ యాక్ట్ ప్రకారంగా ఎట్లాంటి రీజన్స్ చెప్పకుండా, ఎనీ రీజన్ అంటే వితౌట్ ఎనీ రీజన్ డైరెక్ట్ వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారంటే జైల్లో వేస్తారనమాట. జైలు వేసేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్నా చెప్పరు, ఏం చేస్తున్నారన్నా చెప్పరు, కొడతారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు, జైల్లో వేసేస్తారు. అప్పుడు అది రౌలట్ యాక్ట్ అనేది అదనమాట. సో ఆల్రెడీ అట్లా ఏమైందంటే అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు వీరిద్దరిని అనవసరంగా ఇట్లనే ఏంటది, వాళ్ళు ఏం పాపం చేయకపోయినా, ఏం మిస్టేక్ చేయకపోయినా కూడా ఈ రౌలట్ యాక్ట్ ప్రకారంగా తీసుకెళ్ళి ఈ సత్యపాల్ని, సైఫుద్దీన్ కిచ్లుని ఏం చేస్తారంటే జైల్లో వేస్తారు. ఈ జైల్లో వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే దీనికి నిరసనగా, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఏం చేస్తారంటే మన ఇండియన్ కొంతమంది ప్రజలు పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్ అనేది ఒక గార్డెన్ అండి. యాక్చువల్గా జలియన్ వాలాబాగ్ అనేది ఏంటంటే ఒక తోట. జలియన్ వాలాబాగ్ అనే ఒక గార్డెన్లో, ఒక తోటలో వాళ్ళు సమావేశం అయిదామని అనుకుంటారు. ఏంటది, సమావేశం అయిదామని అనుకుంటారు. ఈ సమావేశం అయిదామని అనుకుంటారు అనమాట. ఎవరు, మన ఇండియన్ ప్రజలు. దేనికి నిరసనగా, ఈ రౌలట్ యాక్ట్ ప్రకారంగా డాక్టర్ సత్యపాల్ని, సైఫుద్దీన్ కిచ్లుని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా వీళ్ళు పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్లో వీళ్ళు సమావేశం అయిదామని అనుకుంటారు. ఈ జలియన్ వాలాబాగ్ ఈ తోటలో ఏమైందంటే చుట్టూ ఒక పెద్ద ప్రహారీ గోడ ఉంటుంది. దీనికి ఒకే ఒక్క డోర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఈ ఒకే ఒక్క డోర్ ద్వారా లోపలికి వెళ్ళి ఇక్కడ వీళ్ళు సమావేశం అవుతుంటారు. అయితే ఆ టైంలో పంజాబ్ గవర్నర్ అయినటువంటి చూడండి ఇక్కడ, పంజాబ్ గవర్నర్ అయినటువంటి మైకెల్ ఓ డయ్యర్ అనే ఈ ఎవరు, పంజాబ్ గవర్నర్. ఈ పంజాబ్ గవర్నర్ ఏం చేస్తాడు అని అంటే దీనిపైన అయితే ఈ ఎవరు మైకేల్ ఓ డయ్యర్ ఉన్నాడు కదా, అయితే వీళ్ళు మన ఇండియన్స్ అందరు కలిసి జలియన్ వాలాబాగ్లో ఒక మీటింగ్ పెడుతున్నాం అని చెప్పేసి ఈ మైకేల్ ఓ డయ్యర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే ఏం చేస్తాడనంటే ఈయన ఇవ్వడు అనమాట. ఈయన ఇవ్వకపోతే ఏం చేస్తాడంటే ఆయన పర్మిషన్ ఇవ్వడం మాకు సంబంధం లేదని తర్వాత వీళ్ళు డిసైడ్ అయ్యి వీళ్ళు వెళ్ళి ఆయన పర్మిషన్తో సంబంధం లేకుండా వీళ్ళు వెళ్ళి జలియన్ వాలాబాగ్లో వీళ్ళు మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ మీటింగ్కి ఆపోజిట్గా, ఈ మీటింగ్కి వ్యతిరేకంగా ఈయన ఏం చేస్తాడంటే మార్షల్ లాని ఈయన అంటే మామూలు అంటే దాన్ని జరగకుండా ఈయన ఏం చేస్తాడంటే మార్షల్ లా యాక్ట్ అనేది ఒకటి విధిస్తాడు అనమాట. శాంతియుతంగానే విధిస్తాడు. ఈ మార్షల్ లాకి ఎవరి సైనిక బృందాన్ని పంపిస్తాడంటే ఈయనేమో మైకేల్ ఓ డయ్యర్. ఈ మార్షల్ లాకి ఎవరిని పంపిస్తాడంటే జనరల్ డయ్యర్ని పంపిస్తాడు అనమాట. ఎవరిని పంపిస్తాడు, ఈ మార్షల్ లాకి అధ్యక్షుడు ఎవరు, జనరల్ డయ్యర్ యొక్క సైనిక బృందాన్ని పంపిస్తాడు. ఈయనేమో శాంతియుతంగా జలియన్ వాలాబాగ్లో జరుగుతున్నటువంటి మీటింగ్ని శాంతియుతంగా ఆపమని ఎవరు చెప్తారు, మైకేల్ ఓ డయ్యర్ చెప్తాడు. కానీ ఈ జనరల్ డయ్యర్, ఈయన వేరే పర్సన్ కాకపోతే ఈయన జనరల్ డయ్యర్, ఈయన మైకేల్ ఓ డయ్యర్. అయితే ఈ జనరల్ డయ్యర్ ఏం చేస్తాడంటే ఆ లోపలికి వెళ్ళి, ఈ సైనిక బృందంతో లోపలికి వెళ్ళి ఏం చేస్తాడనంటే ఈ లోపల ఉన్నటువంటి వీళ్ళందరిపైన కాల్పులు జరుపుతాడనమాట. కాల్పులు జరపడంతో ఆ ఉన్న ఒకే ఒక గేట్ నుంచి లోపల నుంచి బయటకి వెళ్ళలేక చాలామంది చనిపోతారన్నమాట. సో ఈ కాల్పులు అనేవి మామూలు ఇక్కడ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మీటింగ్ అనేది జరిగేటప్పుడు ఒక పర్సన్ ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే మన ఇండియన్ ఒక పర్సన్ ప్రసంగిస్తూ ఉంటాడు, స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఆయన ఎవరంటే లాల్ హన్స్రాజ్ అనే ఒక పర్సను ప్రసంగిస్తున్న సమయంలో జనరల్ డయ్యర్ తన సైనిక బృందంతో ఈ మొత్తం గుంపు పైన ఏం చేస్తాడనంటే అటాక్ చేస్తాడు. చాలామంది చనిపోతారు.
అయితే ఈ ఇన్సిడెంట్ పైన బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఒక కమిషన్ ఇస్తుంది అనమాట, ఒక కమిటీ ఇస్తుంది, ఒక కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ దాని పేరు ఏం పేరు అంటే హంటర్ కమిషన్. జలియన్ వాలాబాగ్ ఉదంతం పైన బ్రిటన్ గవర్నమెంట్ విధించినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. ఏం కమిషన్ అండి? హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ ప్రకారంగా అసలు అది ఎలా జరిగింది ఏంటి అనేది దాన్ని మామూలుగా దాని గురించి చదవడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే హంటర్ కమిషన్ ఇస్తుంది. సో ఈ హంటర్ కమిషను ఏం చెప్తుంది అని అంటే ఎంతమంది చనిపోయారు అని చెప్తుంది అంటే కేవలం ఒక 360 మంది మాత్రమే చనిపోయారని చెప్తుంది. ఎంతమంది? 360 మంది మాత్రమే చనిపోయారని చెప్తుందండి. 360+ మెంబర్స్ మాత్రమే చనిపోయారని చెప్తుంది. ఇదే మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ పైన, మెసాక్యూర్ పైన, ఉదంతం పైన ఐఎన్సీ కూడా ఒక కమిటీ చేస్తుంది. అదేం చెప్తుంది అంటే ఒక 1200 మందికి పైగా అక్కడ చనిపోయారు అని చెప్తుంది అనమాట. సో కాబట్టి మనకి లెక్కలు అనేవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది బ్రిటన్ వేసింది కాబట్టి వాళ్ళు తక్కువ మంది చనిపోయారని చెప్పుకుంది. అది మన ఇండియన్స్ కాబట్టి ఇది కరెక్ట్ లెక్కలు చెప్తుంది. ఇది మన ఇండియాకి సంబంధించింది కాబట్టి అక్కడ 1200 మందికి పైగా చనిపోయారని చెప్తుంది అనమాట. అయితే విషయం ఏంటి అని అంటే ఇక్కడ దీని తర్వాత ఈ ఉదంతం జరిగిన తర్వాత ఉద్ధమ్ సింగ్ అనే ఒక యువకుడు బాగా అసలు ఎట్లా అంటే అతనికి చాలా కోపంతో ఇంగ్లాండ్ వెళ్ళి ఏం చేస్తాడనంటే ఈ మైకేల్ ఓ డయ్యర్ ఉన్నాడు కదా, అతన్ని చంపేస్తాడు. మైకేల్ ఓ డయ్యర్ని ఏం చేస్తాడంటే ఉద్ధమ్ సింగ్ అనే పర్సన్, ఉద్ధమ్ సింగ్ అనే యువకుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం చేసింది ఇతనే అని చెప్పేసి అతని కోపంతో ఏం చేస్తాడంటే ఇతన్ని చంపేస్తాడనమాట. ఎవరిని? ఎంఓ డయ్యర్ని. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ తర్వాత బ్రిటన్ వాళ్ళు ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ చేసిన తర్వాత మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో నోబెల్ ప్రైజ్ వస్తుందండి. వాట్ ఈస్ దట్? నోబెల్ ప్రైజ్ వస్తుంది. దేనికి? గీతాంజలి అనే నవలకి అతనికి సాహిత్యంలో లిటరేచర్లో అతనికి ఏమొస్తుందంటే నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఆ నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఇతనికి ఏమైందంటే బ్రిటన్ వాళ్ళు సర్ ఆర్ నైట్హుడ్ అని ఒక బిరుదిస్తారు. ఇప్పుడు 1913లో సర్ ఆర్ నైట్హుడ్ అనే ఒక బిరుదిస్తారనమాట. ఎవరు ఇచ్చారు? బ్రిటన్ వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చారు. అయితే ఏప్రిల్ 13, 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత అతనికి వచ్చినటువంటి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ని ఏం చేస్తాడు అంటే వెనక్కి తిరిగి ఇచ్చేస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ ఉదంతం తర్వాత, ఏ సంఘటన తర్వాత తన యొక్క సర్ లేదా నైట్హుడ్ అనే బిరుదుని తిరిగి ఇచ్చేసాడు అంటే జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత తిరిగి ఇచ్చేసాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇదనమాట. సో జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13 రోజు జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉంటాయి, ఇక్కడ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లాంగెస్ట్ బోన్ ఆఫ్ బాడీ ఏంటంటే ఫీమర్ అండి. ఫీమర్ అంటాం. అది ఏంటంటే తొడ ఎముక అనేది అన్నిటికంటే పెద్ద ఎముక అనమాట, తొడ ఎముక. మరి షార్టెస్ట్ బోన్ ఏంటండి? షార్టెస్ట్ బోన్ వచ్చేసి ఏంటంటే స్టేపిస్, చెవిలో ఉంటుంది. అది మిడిల్ ఇయర్లో ఉంటుంది. మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవిలో ఉంటుంది. ఎక్కడది? మధ్య చెవి. స్టేపిస్. చిన్న బోన్ వచ్చేసి స్టేపిస్, పెద్ద బోన్ వచ్చేసి తొడ ఎముక అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సిఏఏ ఫుల్ ఫామ్ ఏంటి? ఎన్పిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఒకసారి చూద్దాము. సిఏఏ ఫుల్ ఫామ్ ఏంటంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. వాట్ ఈస్ దట్? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? రైట్. ఎన్పిఆర్ ఫుల్ ఫామ్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. వాట్ ఈస్ దట్? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఏంటది? ఎన్పిఆర్ అనమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సో వన్ మోర్ ఫుల్ ఫామ్.
ఎన్ఆర్సి. వాట్ ఈస్ ద ఎన్ఆర్సి? సో సిఏఏ ఎన్పిఆర్ ఎంత ఇంపార్టెంట్, ఎన్ఆర్సి కూడా అంతే ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఎన్ఆర్సి? ఎన్ఆర్సి ఈస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. వాట్ ఈస్ దట్? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. CAA full form is Citizen Amendment Act. NPR full form is National Population Register. NRC is National Register of Citizens. So this is the point on matter, right? Next question. So Fort William is at, Fort William అనేది ఎక్కడ ఉందంటే కల్కట్టాలో ఉంది. Fort William is at Calcutta. So this is very very important question. So number of times అడిగాడు ఇప్పటికే, చాలా important. Next question. So International Yoga Day. International Yoga Day is celebrated on every year 21st June. Every year 21st June మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? 21st June మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే 2015 నుండి, సిన్స్ 2015 we have been celebrating the International Yoga Day on 21st June. On 21st June. సో ఎవ్రీ యోగా డేకి మనకు ఒక థీమ్ అనేది ఉంటుంది. ఎవ్రీ యోగా డేకి మనకు ఒక థీమ్ అనేది ఉంటుంది. సో ఆ థీమ్ 2020కి ఆ థీమ్ అనేది ఏంటి? 2020లో మనకి మొత్తం కరోనా ఉంది కదా. సో ఆ కరోనాని దృష్టిలో పెట్టుకొని మనకి ఏం థీమ్ ఇచ్చారు అని అంటే యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ హోమ్. అంటే బయటకు వెళ్ళి యోగా చేయకండి, ఇంట్లోనే ఉండి యోగా చేసుకోండి అని చెప్పేసి యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ హోమ్ అనేది మనకి ఇదన్నమాట పాయింట్. సో దిస్ ఇస్ ద పాయింట్. చలో లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. బ్రిక్స్ సమ్మిట్ 2019. బ్రిక్స్, అసలు బ్రిక్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఫ్యూ కంట్రీస్. అంటే బ్రిక్స్లో ఉండే కంట్రీస్ ఏంటంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, నెక్స్ట్ సి అంటే చైనా, మనకి ఎస్ అంటే ఏంటది? సౌత్ ఆఫ్రికా. వాట్ ఈస్ దట్? సౌత్ ఆఫ్రికా. అన్ని కంట్రీస్లో ఫస్ట్ లెటర్ తీసుకొని బ్రిక్స్ లాగా ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ దీనికి సమ్మిట్స్ అవుతాయండి. ఎవ్రీ ఇయర్ ఈ కంట్రీస్ నుంచి కొంతమంది అఫీషియల్స్ వెళ్ళి మీటింగ్ చేస్తారు, సమ్మిట్ అనేది చేస్తారనమాట, మీట్ అవుతారనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ రష్యాలో జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇండియాలో, చైనాలో, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో, ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ గురించి, ఈ బ్రెజిల్ కరెన్సీ ఏంటి, రష్యా కరెన్సీ ఏంటి, ఇండియా కరెన్సీ ఏంటి, చైనా కరెన్సీ ఏంటి, సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటి, ఇంపార్టెంట్. ఈ దేశాలు, ఈ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ఎవరు? ప్రెసిడెంట్స్ ఉంటే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటే ప్రైమ్ మినిస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వీటి క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అసలు బ్రిక్స్ సమ్మిట్ 2019. బ్రిక్స్ సమ్మిట్ 2019 అనేది ఎన్నోది అని అంటే దట్ ఈస్ 11th one అనమాట. ఎన్నోదంటే ఇది 11th one. ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగింది. బ్రెజిలియాలో జరిగింది. బ్రెజిల్లోని బ్రెజిలియా సిటీలో జరిగింది. ఓకేనా? దట్ ఈస్ బ్రెజిల్ ఈజ్ అ కంట్రీ, బ్రెజిలియా ఈజ్ ద ఇట్స్ క్యాపిటల్ సిటీ. ఓకేనా? యా. సో ఇది మనకి, సో ఈ బ్రిక్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది? బ్రిక్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి షాంఘైలో ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? షాంఘైలో బ్రిక్స్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉందంటే షాంఘైలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనకి బ్రిక్స్ బ్యాంక్ కూడా ఒకటి ఉందండి. బ్రిక్స్ బ్యాంక్ ఏంటి అని అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. ఏమనాలి? బ్రిక్స్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ వాట్? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బ్రిక్స్ బ్యాంక్? దీని ఏమంటామంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. వాట్ ఈస్ దట్? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్లో ఉండే కంట్రీస్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేవి మన కంట్రీస్. హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అండి. సో ఎలిఫెంట్ కేవ్స్ ఆర్ ఇన్ మహారాష్ట్ర. ఎలిఫెంట్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇది మనకి ఏంటంటే యునెస్కో దీన్ని మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా దీన్ని గుర్తించింది. ఎప్పుడు గుర్తించిందంటే 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా గుర్తించింది యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మొజ్లీ ఐలాండ్ ఎక్కడుంది? మొజ్లీ ఐలాండ్ ఎక్కడుంది అంటే చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా ఇంపార్టెంట్. ఎక్కడుందంటే
అస్సాంలో ఉంది. ఈ మొజ్లీ ఐలాండ్కి ఉన్నటువంటి లైక్ ఇంపార్టెన్స్ ఏంది, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే చూడండి ఇక్కడ దీన్ని ఎందుకు మనం చదువుకోవాలంటే మొత్తం ప్రపంచంలో అంటే మామూలు ఐలాండ్స్ అనేవి బేసిక్గా ఓషన్స్తో కానీ సీస్తో కానీ అంటే సముద్రాలతోటి కానీ మహాసముద్రాలతోటి కానీ ఈ ఐలాండ్స్ అనేవి ఏర్పడతాయి. బట్ ఈ మజ్లీ ఐలాండ్ అనేది దేంతో ఏర్పడ్డది అని అంటే ఇది వన్ అండ్ ఓన్లీ ఐలాండ్. ఈ ఒక్క ఐలాండ్ మాత్రమే రివర్తో ఏర్పడ్డదండి. రివర్తో అనమాట, రివర్తో ఏర్పడ్డటువంటి ఐలాండ్ ఏది? ఐలాండ్ అంటే ఏంది? మధ్యలో ల్యాండ్ ఉంటుంది, చుట్టూ వాటర్ ఉంటుంది, దాన్నే మనం ఐలాండ్ అని అంటాము. సో మజ్లీ ఐలాండ్ అనేది రివర్తో ఏర్పడ్డది. రివర్తో ఏర్పడ్డటువంటి ఒకే ఒక ఐలాండ్ ఏంటంటే మజ్లీ ఐలాండ్. మరి ఏ రివర్తో ఏర్పడ్డది అని అంటే బ్రహ్మపుత్ర రివర్ తోటి ఏర్పడ్డటువంటి ఐలాండ్ ఏంటంటే మజ్లీ ఐలాండ్ అనమాట. అండ్ అస్సాంలో బిగ్గెస్ట్ రివర్ ఏంటి అని అంటే బ్రహ్మపుత్ర రివరే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో కోల్డెస్ట్ డిజర్ట్ ఇన్ వరల్డ్ ఏంటంటే గోబీ డిజర్ట్. మనకు ఆల్రెడీ అడిగాడు విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డిజర్ట్. గోబీ డిజర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఆసియాలో ఉంటుందని ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు. ఇప్పుడు ఏమడిగాడంటే కోల్డెస్ట్ డిజర్ట్ ఇన్ వరల్డ్ అని అడిగాడు. దట్ ఈస్ గోబీ డిజర్ట్ అనమాట. కోల్డెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా ఏంటంటే లడక్. దట్ ఈస్ ద పాయింట్. కోల్డెస్ట్ డిజర్ట్ ఇన్ ఇండియా వచ్చేసి లడక్, కోల్డెస్ట్ డిజర్ట్ ఇన్ వరల్డ్ వచ్చేసి గోబీ డిజర్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మనము ఓన్లీ అడిగిన క్వశ్చన్స్ మాత్రమే కాకుండా వాటికి రిలేటెడ్గా మళ్ళీ వీటి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందనేది కూడా చూసాం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.